మనం ప్రస్తుతానికి మాట్లాడదాం అనే సిరీస్లో ఉన్నాం. ఆ సిరీస్లో మనం ఫస్ట్ టాపిక్ ఏం మాట్లాడదాం అంటే ఏదో ఎందుకు మన టాలెంట్ హబ్ అనే ఛానల్ గురించి మాట్లాడదాం. టాలెంట్ హబ్ అని ఎందుకు పెట్టావు భయ్యా అని అనుకుంటే, టాలెంట్ హబ్ అనేది ఎందుకు పెట్టాను, చాలామంది దగ్గర చాలా టాలెంట్స్ ఉంటాయి కానీ చూపించుకోవడానికి ప్లాట్ఫామ్ ఉండదు. లేదా ఇప్పుడు యూట్యూబ్ అందరికీ ఉంది, ఫోన్ ఉన్న ప్రతి ఒక్కటి చూపించుకోగలడు భయ్యా అంటే ఇప్పుడు అది కూడా అంటే ఇప్పుడు ఎవడైనా స్టార్టింగ్ నుంచి రావడం చాలా కష్టం. మనం అంటే డైలీ వీడియోస్ చేయలేము, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, అవన్నీ మెయింటైన్ చేయడం మన వల్ల కాదు భయ్యా, అందుకే నేను అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయను అనేసి చాలామంది అయిపోతుంటారు. అలా మీరు నచ్చినప్పుడు నచ్చిన వీడియో ఇవ్వండి. మీకు నచ్చిన వీడియో మీరు ఎప్పుడో ఇంట్రెస్ట్ ఉండవు, వారానికి ఒకటి చేస్తారా 2 చేస్తారా అది మీ ఇష్టం, ఇవ్వండి. ఇచ్చిన దానికి నేను పే చేస్తాను, నేను మన దాంట్లో పెడతా, రీచ్ వస్తుంది కదా. ఒకవేళ మీరు నిజంగానే మీ టాలెంట్ చూసి చాలామంది మీ ఫేస్ గుర్తుపెట్టుకున్నారు, మీ టాలెంట్ గుర్తుపెట్టుకున్నారు అంటే మీరు అప్పుడు ఇంకో ఛానల్ వేరంగా స్టార్ట్ చేయండి, దానికి నేను కొలాబరేట్ కూడా ఇస్తాను. మీరు ఆ టైంలో ఏం చేయొచ్చు, మీ ఛానల్ వేరంగా రైజ్ అవుద్ది, నా ఛానల్ కంటెంట్ ఉంటుంది. నేను ఎంకరేజ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ మాత్రమే చూపిస్తాను. ఇప్పుడు నేను నా టాలెంట్స్ అన్ని చూపించడానికి నాకు టైం లేకపోవచ్చు, నా వర్క్స్ నాకు ఉంటాయి. బట్ మన ఛానల్లో ఆల్రెడీ ఒక 750 వరకు ఉన్నారు, వాళ్ళు మీకు హెల్ప్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు చూసి షేర్ చేసి వాళ్ళు మీకు ఇచ్చారనుకోండి, మీ ఛానల్కి గ్రో వస్తుంది. కొలాబరేట్ పెట్టుకుందాం కొన్ని రోజులు, ఈజీగా అవుతుంది. సో ఫస్ట్ మీరు ఏదైనా టాలెంట్ మీ దగ్గర ఉంది అనుకుంటే పంపించండి, మన ఛానల్లో పెడదాం. రీచ్ వచ్చిన రోజు మీకు ఉపయోగపడుతుంది, నాకు ఉపయోగపడుతుంది.